అందరికీ నమస్కారం అండి. ఈరోజు కంటెంట్ పొట్లకాయలు. పొట్లకాయలు 4-5 రకాలు ఉంటాయి. చాలామంది తెలుసు. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి. అందుట్లో బాగా పొట్టిగా ఉంటే అట్లే పిచ్చుక పొట్లు అంటారు. పిచ్చుక పొట్టలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి రంగు తెలుపు ఉంటుంది, ఒకటి గ్రీన్గా ఉంటుంది. వాటి గురించి చెప్పడానికి ముందు ఈరోజు ఒక విషయం సర్ప్రైజ్ ఏమిటంటే పడి లేచినటువంటి మొక్క. దిస్ ఇస్ మానకొండ హనుమంతరావు టెర్రస్ గార్డెన్. ఇందుట్లో విషయం ఏమిటంటే ఈ పొట్లకాయను ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ ఉన్న పొట్లకాయ దీనిలో పిచ్చుక పొట్లు అంటారు. ఈ పిచ్చుక పొట్లు ఎప్పుడో పడి మొలిసింది. ఇంతకుముందు వేసినప్పుడు విత్తనాలు అని నాకు దొరకలేదు. అయితే పడి మొలిసిన మొక్కను జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ పాట్లు పెట్టారు. ఈ టబ్బు మీ అందరి దగ్గర చాలా మందికి ఉన్న 100 రూపీస్ టబ్. ఇది కొంచెం డీప్ ఎక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇందుట్లో వేసినటువంటి సాయిల్ 4 రకాలుగా మిక్స్ చేశాను నేను. ఒకటి మామూలు సాయిల్ వేసాను, వర్మి కంపోస్ట్ ఇచ్చాను, తర్వాత వడ్లు పట్టిన తర్వాత వస్తుంది కదా, రైస్ మిల్ దగ్గర నుంచి తీసుకొచ్చి వేసాను. అలాగే వేపపిండి కూడా కలిపాను. ఈ 4గింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని ఇందుట్లో వేసి పైన మధ్యలో మల్చింగ్ కోసం ఈ కొబ్బరి పీచులు అంటే కూడా వేసాను. చుట్టుపక్కల కొబ్బరి పీచును ఈ మొక్క చుట్టుపక్కల మల్చింగ్ లాగా వేయటం కూడా చాలా ఉపయోగం. ఇలా మల్చింగ్ కొబ్బరి పీచు వేయటం వల్ల ఎక్కువ కాపు వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే ఈ రకంగా మల్చింగ్ వేసే పెట్టినటువంటి పొట్లకాయ మొక్క ఎంత బాగా పెరిగిందో అనేది మీరే ఒకసారి చూడండి. ఈ కాయలు చూస్తే ఆశ్చర్యపోతుంది. ఈ మొక్క పెరుగుతున్నప్పుడు దీనికి సపోర్ట్ తాడు కట్ట నేను ఈ రకంగా స్టిక్ ఇచ్చాను. ఈ హైట్ పెరిగిన తర్వాత తాడు కట్టుకుంటూ పక్కన ఉన్నటువంటి ఆకుల్ని తీసేసుకుంటూ వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత ఈ హైట్ వెళ్ళిన తర్వాత కింద ఉన్న ఆకులు తీసేయటం. అంటే కింద ఉన్న ఆకులు తీసేయటం వల్ల ఏంటంటే మట్టిలో ఏమన్నా కానీ పెస్ట్ లాంటిది, పురుగులు లాంటిది దీన్ని పట్టుకుని ఆకులు తినేసేయటం కానీ ఇటువంటి జరగకుండా ఉండటం కోసం ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తే దీని మీద సూర్యరశ్మి కూడా పడుతుంది, ఎండ కూడా పడుతుంది. కాబట్టి ఆ వేడికి మామూలుగా ఒక పురుగు లాంటివి ఉంటే దీన్ని ఎక్కటం కానీ డ్యామేజ్ చేయటం కానీ తగ్గుతుంది. ఆ కారణం చేత కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మొక్క పైకంట వెళ్ళిన తర్వాత కింద ఆకును కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఈ రకంగా పాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా కాయలు కాసింది అనేది మీరే చూడండి ఒకసారి. ఇది పిచ్చుక పొట్లు అంటారు. పిచ్చుక పొట్లు, ఇది తెల్ల పిచ్చుక పొట్లు. ఇంకా పిందలు ఈ 2 పిందగా ఉన్నాయి. అవతలకి అది కనిపిస్తుంది, అదైతే తయారైపోయింది, హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి ఇంకో విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే మామూలుగా అన్నిటికీ పెస్ట్ వస్తుంది, కానీ పిచ్చుక పొట్ల లేక పొట్లకాయ దానికే అనేది కొంచెం పెస్ట్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇలా పట్టుకున్నప్పుడు మన పొట్ల కాయ కానీ పొట్ల ఆకు కానీ పట్టుకుంటే ఒక రకమైన వాసన వస్తుంది. అందరూ ఇష్టపడరు ఈ వాసన. అలాగే పెస్ట్ చాలా రకాల ఉండే పెస్ట్ పురుగులు ఈ స్మెల్ను ఇష్టపడవు. కాబట్టి ఈ పొట్లకాయకి పెస్ట్ ఆశించడం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందుట్లో ప్రత్యేకత ఏమిటంటే పెట్టకోకుండా వచ్చినటువంటి మొక్క, ఈ రకంగా వచ్చినట్టు మొక్క ఇంత చక్కని కాపు కాయటం నాకు ఆశ్చర్యం కల్పించింది. అది మొక్క పెట్టిన విధానం కానీ లేకపోతే పాటింగ్ మిక్స్ నేను వేసింది కానీ తీసుకున్నట్టు జాగ్రత్తలు కానీ ఏదైనా కానీ కాపు బాగా చక్కగా కాసింది. ఈ యొక్క కాపుని పొట్లకాయని మీ అందరికీ చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను నేను. రెండవది, దీన్ని పొట్లకాయ అనేది మామూలు సహజంగా ఎప్పుడు వేసుకుంటారంటే చలికాలం మనకి అయిపోతుంది అనుకున్నప్పుడు, అంటే ఎండింగ్ మనం సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి నుంచి కానీ మనం మొదలుపెట్టాం. రోహిణి కార్తె అయిపోయిన తర్వాత తొలకర్లు పడతాయి కదా, ఆ తొలకర్లు పడినప్పటి నుంచి మళ్ళీ రెండోసారి వేసుకోవచ్చు. అంటే ఈ 2 సార్లు ఈ పొట్లకాయ వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పీరియడ్. సో ఇదైతే పెట్టకోకుండానే వచ్చింది, ఆ మత్స్యకాలంలోనే వచ్చింది. అయినప్పటికీ నీకు బాగానే కాపు వస్తుంది. ఇంకా నేను పెట్టే విధానం కూడా ఒకసారి మీకు అందరికి చూపిస్తాను. ఇక్కడ కింద నేను కొన్ని శాంపుల్గా వేసాను, చూపిస్తాను నేను. ఇది ఈ రకంగా నేను మొక్కలు ఏదైనా కానీ వేసి చిన్న పాట్లో పెరిగి దీనికి మారుటాకులు వచ్చిన తర్వాత ఇంకా కాస్త ఈ హైట్ పెరిగిన తర్వాత నేను మామూలుగా పెద్ద పాట్లోకి మార్చేస్తాను. దీని ఉద్దేశం ఏంటంటే వేసుకోవటం వల్ల ఇందులో రూట్ స్ప్రెడింగ్ బాగా అవుతుంది. రూట్ స్ప్రెడింగ్ బాగా అయిపోయిన తర్వాత మొక్క హెల్దీగా ఉన్నటువంటి 4-5 మొక్కలు ఉంటే అందులో 2-3 మొక్కలు మాత్రమే మంచిగా ఉన్నటువంటి తీసుకుని 2-3 ప్లేసుల్లో నేను పెద్ద పాటలు పాట్ చేస్తాను. ఈ రకంగా పాటింగ్ చేయటం వల్ల
ఆల్రెడీ రూట్ స్ప్రెడింగ్ చాలా బాగా వచ్చేసింది కాబట్టి తొందరగా నాటుకుని తొందరగా ఎదుగుతుంది, మంచి ఈల్డింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది. అయితే ఈ పిచ్చుక పొట్ల విషయంలో అలా జరగలేదు. పడి లేచిన మొక్క దాని విత్తనాల గురించి ఎదుగుతుంటే దొరకలేదు, నాకు ఆటోమేటిక్గానే వచ్చింది, వేసాం, చాలా బాగా వచ్చి పిచ్చుక పొట్ల తయారైపోయింది. వీటిని హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ చేస్తూ 2-3 ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఈ పిచ్చుక పొట్ల కానీ పొట్లకాయ కానీ చాలా ఆరోగ్యమైనది. ఇందుట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏమిటంటే లో క్యాలరీస్ ఉండటం వల్ల మనిషి యొక్క ఉపకాయం పెంచరు, బరువు పెరగకపోకుండా ఆపుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బాలింతలు కానిపోయిన తర్వాత బాలింతలకు వంటలు చేసే కూరగాయల్లో ఈ పొట్లకాయల కూర మొత్తం తప్పకుండా ఉంది. సో ఈ పొట్లకాయ పత్యానికి ఉపయోగించే కూరల్లో ఈ పొట్లకాయ ఒకటి ముఖ్యమైనది. అందులో పిచ్చుక పొట్ల అని చెప్పి ఎందుకు విశేషం అంటే దీని కాపు మామూలు పొట్లకాయ కంటే పిచ్చుక పొట్ల కాయలు ఎక్కువ కాస్తాయి కాబట్టి సైజు చిన్నగా ఉన్నా కానీ ఎక్కువ కాయలు కాస్తాయి కాబట్టి సరిపోతాయి. సరే, దీన్ని హార్వెస్ట్ చేద్దాం సార్ మనం. ఇదండి రెండోది కార్నర్లో కొట్టింది, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. పక్కన చూస్తే ఇది కూడా రెడీ అయిపోయినట్టుంది, దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేద్దాం. ఇంక ఈ రెండు చూస్తే ఈ రెండు కూడా కాస్త సైజ్ తక్కువగా ఉన్నట్టుంది, ఇంకా తయారవ్వాల్సి ఉంది. ఈ రెండు వెట్టబెట్టడం మళ్ళీ ఇంకోసారి కోసుకుందాం. ఇంకో విషయం, మనకు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే పొట్లకాయ అనే దానికి ఎప్పుడైనా సరే ఇక్కడ చిన్న లాస్ట్లో ఒక తాడు లాంటి చిన్న రాయల్ లాంటి వేలాడి కట్టినట్టయితే కాయ స్ట్రైట్గా వస్తుంది. ఉదాహరణకి ఇది ఈ కాయ స్ట్రైట్గా వచ్చింది కదా, అలాగే కూడా ఈ కాయ కూడా స్ట్రైట్ రావాలని చెప్పంటే ఈ ప్రాంతంలో ఒక చిన్న తాడు లాంటి కట్టినట్టయితే మనం వేలాడి కడితే ఈ కాయ కూడా ఇలా స్ట్రైట్గా వచ్చేది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. పొట్లకాయ కూర తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు హార్వెస్ట్ చేసినటువంటి పొట్లకాయ ఎలా ఉంది మీరే చెప్పండి. ఇదండి పొట్లకాయ గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. ఇవి కనుక బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా పొట్లకాయ తప్పకుండా పెంచుకోండి. ఇది కరెక్ట్ టైం కాబట్టి మొక్కలు వేసి పెంచుకోండి. పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ పొట్లకాయ కూర తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.